హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్నేషనల్ అలియన్సెస్, అంతర్జాతీయ కూటములు లేదా సమైక్య సదస్సులు, దీనికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అలీన విధాన రూపశిల్పి ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. అలీన విధానానికి మార్గదర్శకమైన బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం ఆన్సర్ 1955వ సంవత్సరం. అలీనా ఉద్యమంలో సభ్య దేశాల సంఖ్య ఆన్సర్ 120. సార్క్ కూటమి వీరి ప్రతిపాదన మేరకు ఏర్పడింది ఆన్సర్ షేక్ జియా ఉల్ రెహమాన్. కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తొలి ఆసియావాసి ఆన్సర్ కమలేష్ శర్మ. కామన్వెల్త్ కూటమికి అధిపతిగా వ్యవహరించువారు ఆన్సర్ బ్రిటిష్ రాణి. నాటో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు ఆన్సర్ బ్రసెల్స్. G8లో సభ్యత్వం కలిగి ఉన్న ఏకైక ఆసియా దేశం ఆన్సర్ జపాన్. ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఏకైక మిలిటరీ కూటమి ఆన్సర్ నాటో. క్రింది వానిలో భారతదేశం నకు సభ్యత్వం గల కూటమి ఆన్సర్ G20. ఓపెక్ కూటమిలో సభ్య దేశాలు ప్రధానంగా వీటిని ఉత్పత్తి చేస్తాయి ఆన్సర్ పెట్రోలియం ఉత్పత్తులు. ఏసియన్ ప్రధాన కార్యాలయం ఆన్సర్ జకార్తా. ఇస్లామిక్ దేశాల సమైక్య స్థాపించబడిన సంవత్సరం ఆన్సర్ 1969వ సంవత్సరం. ఈ క్రింది వానిలో ఏది బ్రిక్స్ కూటమిలో సభ్య దేశం కాదు ఆన్సర్ జపాన్. G20 సమావేశం 2016లో ఎక్కడ జరిగినది ఆన్సర్ చైనా. బ్రిక్స్ యొక్క మొదటి సమావేశం ఇచ్చట 2009లో ఎక్కడ జరిగినది ఆన్సర్ యకటేరియన్బర్గ్. ఈబా కూటమిలో సభ్యత్వం కలిగిన ఆఫ్రికా దేశం ఆన్సర్ దక్షిణాఫ్రికా. ఏషియన్ కూటమిలో సభ్య దేశాల సంఖ్య ఆన్సర్ 10. సార్క్లో సభ్యుల సంఖ్య ఆన్సర్ 8. సార్క్ మొదటి సమావేశం 1985లో ఎచ్చట జరిగినది ఆన్సర్ ఢాకా. సార్క్ యొక్క శాశ్వత కార్యాలయం ఎచ్చట గలదు ఆన్సర్ కాఠ్మండు. యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి కరెన్సీ ఆన్సర్ యూరో. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ CIS కూటమి ఒకప్పుడు ఈ దేశంలో కలిసి ఉండేవి ఆన్సర్ రష్యా. ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం లేని దేశం ఆన్సర్ మడగాస్కర్. అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం ఎచ్చట గలదు ఆన్సర్ కైరో. ఓపెక్ ప్రధాన కార్యాలయం ఎచ్చట గలదు ఆన్సర్ వియన్నా. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమైక్య
ఎపెక్ ప్రధాన కార్యాలయం ఎచ్చట ఉన్నది? ఆన్సర్ సింగపూర్. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం ఎచ్చట గలదు? ఆన్సర్ లుసానే. ఆఫ్రికా యూనియన్లో సభ్య దేశాల సంఖ్య? ఆన్సర్ 55. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎచ్చట గలదు? ఆన్సర్ మనీలా. బంగాళాఖాత తీరంలోనున్న దేశాలు సభ్యులుగా ఏర్పడిన కూటమి? ఆన్సర్ బిమ్స్టిక్. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన గ్రూప్? ఆన్సర్ G4. నామ్ యొక్క మొదటి సమావేశం 1961లో ఎచ్చట జరిగినది? ఆన్సర్ బెల్గ్రేడ్. షాంఘై కోఆపరేషన్లో సభ్యత్వం గల దేశం? ఆన్సర్ 4 చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్. పైవన్నీ. షాంఘై కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఎచ్చట ఉన్నది? ఆన్సర్ బీజింగ్. సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎచ్చట గలదు? ఆన్సర్ ఇస్లామాబాద్. సార్క్ 2010-2020 దశాబ్దాన్ని ఇలా ప్రకటించినది? ఆన్సర్ ప్రాంతీయ సమైక్యత. సార్క్ విపత్తుల కార్యాలయం ఎచ్చట గలదు? ఆన్సర్ న్యూఢిల్లీ. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కలిగి ఉండి యూరోను అంగీకరించని దేశం? ఆన్సర్ బ్రిటన్. ఆఫ్రికన్ యూనియన్ AU స్థాపనకు తీవ్ర కృషి చేసినది? ఆన్సర్ క్యామిక్వయా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.